నా పేరు శృతి. నాకు 23 ఏళ్ళు. పెళ్ళయి నెల రోజులు అవుతుంది. నేను అచ్చం సినిమా హీరోయిన్లా ఉంటాను. మా ఆయన నా అందం చూసే నన్ను పెళ్లి చేసుకున్నారు. నన్ను చూస్తే ఎవ్వరూ వదులుకోలేరు. అలా ఉంటాను మరి. సరే, అసలు కథలోకి వస్తే, మా ఆయన సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నారు. రోజు ఆఫీసుకు వెళ్లి రాత్రి 10 గంటలకు వచ్చేవాడు. మొదట్లో, పెళ్లైన కొత్తలో మేం బాగా ఎంజాయ్ చేసేవాళ్లం. కాని ఇప్పుడు మాత్రం అంతగా ఎంజాయ్ చేయట్లేదు. కొద్దిగా నా నుంచి దూరం అవుతున్నాడు. మా ఆయన ఆఫీసు నుండి ఇంటికొచ్చాక కూడా నన్ను సరిగా పట్టించుకోకుండా ఉండేవాడు. నేను ఆయన కోసం ముందుగానే సిద్ధమై ఉండేదాన్ని. కాని ఆయనకు ఆఫీసులో ఉండే ఒత్తిడి వల్ల, రాత్రిపూట మేమిద్దరం కలిసేవాళ్లం కాదు. అలా మా ఇద్దరి మధ్యలో గొడవలు మొదలయ్యాయి. అలా గడిచిపోతున్న మా జీవితంలో ఒకరోజు ఆయన కంపెనీ నుండి ఒక మెయిల్ వచ్చింది. ఆ రోజు నుంచి నెల రోజుల వరకు ఇంటి దగ్గర నుంచే పనిచేయమని చెప్పారు. ఆయన ఆ మాట చెప్పగానే, ఈ రోజు నుంచి ప్రతి రాత్రి బాగా సుఖపడవచ్చు అని నాలో నేను చాలా సంతోషపడ్డాను. అనుకున్నట్టుగానే చాలా రోజుల తర్వాత, మా ఆయన నన్ను బాగా నలిపేశాడు. అలసిపోయేలా చేసేశాడు. అలా ఒక వారం గడిచిపోయింది. ఒకరోజు సడెన్గా మా ఆయన తమ్ముడు వచ్చాడు. అదా, మీకు చెప్పలేదు కదా. మా ఆయన, వాళ్ల తమ్ముడు ఇద్దరూ కవలలు. ఒకే విధంగా ఉంటారు. అయితే ఒక రోజు రాత్రి, మా ఆయన వేరే పనిమీద తన స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. కాని నాకు చెప్పకుండా వెళ్లాడు. నేను రోజులాగే రెడీ అయి మా బెడ్రూంలోకి వెళ్లాను. మా ఆయన కనిపించలేదు. ఎక్కడికి వెళ్లాడని కాల్ చేస్తే, ఇలా మా స్నేహితుడి ఇంటికి వచ్చాను. నేను వచ్చేసరికి చాలా సమయం పడుతుంది. నువ్వు తినేసి పడుకో అని చెప్పారు. సరే అని బాధపడుతూ చెప్పాను. మా మరిదిని పిలిచి భోజనం పెట్టాను. నేను నా బెడ్రూంలో పడుకున్నాను. నాకు అలా నిద్ర పట్టింది. నేను గాఢమైన నిద్రలో ఉన్నప్పుడు, ఎవరో డోర్ కొట్టారు. మా ఆయన వచ్చాడేమోనని అనుకుని డోర్ తీశాను. ఆయన ఏం మాట్లాడడం లేదు. ఇంత లేటుగా వచ్చావు, ఇంతసేపు ఏం చేశావు అని అడిగాను. దానికి ఆయన ఏమీ చెప్పలేదు. సరేలే, స్నేహితుడి ఇంటికి వెళ్లాడు కదా, తాగి వచ్చాడేమో, ఇప్పుడు మాట్లాడితే నేనేమన్నా అనుకుంటానేమోనని మాట్లాడటం లేదేమో అని అనుకున్నాను. సరే అని లోపలికి వచ్చాక డోర్ లాక్ చేశాను. అదే సమయానికి కరెంట్ పోయింది. నాకు భయం వేసి ఆయనను గట్టిగా వాటేసుకున్నాను. అలా వాటేసుకోగానే, నా మరిది కూడా నన్ను గట్టిగా పట్టుకుని నలపడం మొదలుపెట్టాడు. ఎప్పుడూ లేని విధంగా నన్ను బాగా నలిపేస్తున్నాడు. ఏంటి మా ఆయనలో ఇంత కసి? అని నాకు అనుమానం వచ్చింది. వాళ్ల స్నేహితుడి ఇంటికి వెళ్లాడు కదా, కొంచెం తాగి ఉన్నాడు, అందుకే మంచి హుషారులో ఉన్నాడు అని అనుకున్నాను. అలా నలుపుతుంటే నాకు కూడా చాలా బాగా అనిపించింది. అలా మేమిద్దరం ఆ రాత్రి మొత్తం బాగా ఎంజాయ్ చేశాం. పొద్దున్న లేవగానే, నా గదిలో లేడు. నేను బయటికి వచ్చి స్నానం చేసి రెడీ అయ్యాను. టిఫిన్ చేసి, ఆఫీస్ పని చూసుకోండి అని పిలిచాను. కాని ఆయన రావట్లేదు. ఏంటి, టిఫిన్ తినవా అని నేను అడిగాను. దానికి మా మరిది నా చేతులు పట్టుకుని, వదినా, నన్ను క్షమించు. నేను చాలా పెద్ద తప్పు చేశాను అంటూ భయపడుతూ బతిమలాడాడు. నాకు అర్థం కాలేదు. ఏమైంది నీకు, ఇలా ఎందుకు చేస్తున్నావు అని అడిగాను. దానికి మా మరిది, రాత్రి నీతో గడిపింది తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తోంది వదినా అని చెప్పాడు. ఆ మాట వినగానే నాకు కూడా మంచిగా అనిపించలేదు. నా మీద నాకే అసహ్యం వేసింది. ఇప్పుడు ఏం చేయాలి అని మా మరిది అడిగాడు. నువ్వేం బాధపడకు. ఇందులో నా తప్పు కూడా ఉంది. నిన్ను లోపలికి పిలిచి డోర్ లాక్ చేయడం, కరెంట్ పోగానే నిన్ను గట్టిగా పట్టుకోవడం నా తప్పే. అలా పట్టుకున్నాను కాబట్టే కదా నువ్వు అలా చేసింది అన్నాను. లేదు వదినా, నేను అయినా నీకు చెప్పాల్సింది. కాని చెప్పలేదు. అంతా నా తప్పే అని బాగా బాధపడుతూ చెప్పాడు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు ఇంటికి వెళ్ళిపో. మీ అన్నయ్యకు తెలిస్తే బాగుండదు అని చెప్పి ఇంట్లో కూర్చున్నాను. ఇంతలోనే మా ఆయన వచ్చేశాడు. మా మరిది మా ఆయనతో, అన్నా, నేను ఇంటికి వెళ్తాను అని చెప్పాడు. ఒక్క రోజులోనే వెళ్ళిపోతావా? ఇంకో 2-3 రోజులు ఉండు. నేను ఆఫీస్ పనిమీద బయటికి వెళ్తున్నాను. వదిన ఒక్కతే ఇంట్లో ఉంటుంది. భయపడుతుంది.
నువ్వు ఉండు 3 రోజులు అని చెప్పాడు. ఆ మాట వినగానే మా మరిది, లేదు అన్నయ్యా, నేను ఉండను, వెళ్తాను అని ఎంత చెప్పినా మా ఆయన వినకుండా, ఇక్కడే ఉండు అని చెప్పాడు. చేసేది లేక, సరే అన్నయ్యా అని చెప్పి ఉండిపోయాడు. మా ఆయన ఆఫీస్ పని మీద బయటికి వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి బాగా వర్షం పడుతోంది. ఉరుములు, మెరుపులు బాగా భయపెడుతున్నాయి. ఏం చేయాలో అర్థం కాక మా మరిదిని పిలిచాను. ఇద్దరం అలా హాల్లో కూర్చున్నాం. కొంచెం సేపు అయ్యాక ఇద్దరం మాట్లాడుకున్నాం. వర్షం ఇంకా ఎక్కువ అవ్వడంతో నాకు చాలా చలి వేసి వణికిపోతున్నాను. ఏమైంది వదినా అని అనుకుంటూ నన్ను పట్టుకున్నాడు. అతడి స్పర్శ చాలా వేడిగా ఉంది. నాకు ఆ స్పర్శ తగలగానే, ఎలాగూ మా ఆయన లేడు కాబట్టి, మా ఇద్దరి మధ్యలో ఆ పని జరిగిపోయింది కాబట్టి, తప్పేంటి అని నేను అతని ఒడిలోకి చేరాను. అలా కొంచెం సేపు అయ్యాక రూంలోకి వెళ్ళిపోయాము. ఆ రోజు రాత్రి మొత్తం బాగా ఎంజాయ్ చేశాం. ఆ రోజు నుండి మా ఆయన ఎప్పుడూ ఆఫీస్ పని మీద బయటికి వెళ్ళినా, మా మరిదిని రమ్మని పిలిచేవాడు. తను వచ్చినప్పుడల్లా నన్ను బాగా సుఖపెట్టేవాడు.